మీరు ఈ యుఎస్ శాంక్షన్స్ అని అంటారు చూసారా, దీనిని చెత్తబుట్టలో పడేయాలి. అసలు వీడి పంచాయతీ ఏంటండి? అక్కడ రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నప్పుడు ప్రపంచ దేశాలంతా రష్యాకు సహాయం చేయకూడదు, వాళ్ళతో వ్యాపారం చేయకూడదు, వాళ్ళతో ఎటువంటి లావాదేవీలు ఉండకూడదు. వీడెవరు చెప్పడానికి? ఇప్పుడు డిసెంబర్ 2024లో ఐడియల్ డిటోనేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి భారత్కు సంబంధించిన ఒక సంస్థ. సో వీళ్ళు ఏంటంటే పేలుడు పదార్థాలు తయారు చేస్తారు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, TNT అంటారు, అలాగే RDX అంటారు, దీనికి పైన HMX అంటారు, అంటే హై మెల్టింగ్ ఎక్స్ప్లోజివ్. అంటే ఈ ఎక్స్ప్లోజివ్ని, ఈ పేలుడు పదార్థాన్ని మీరు అణువస్త్రాల్లో కూడా వాడతారు, మిజైల్స్ అనండి, రాకెట్లు. సో వీటిలో అంతా కూడా మీకు అవసరం అన్నమాట. సో దీన్ని మనం ఏం చేశాము అంటే, భారత్కు సంబంధించిన సంస్థ వీళ్ళు కజకిస్తాన్ సరిహద్దుల్లో రష్యాకు సంబంధించిన ఒక 2 కంపెనీలు, సో వీళ్లకు ఈ ఎక్స్ప్లోజివ్స్, ఈ పేలుడు పదార్థాలను అమ్మాం. ఇది ఎప్పుడు జరిగింది? 2024 డిసెంబర్లో. సో ఇవాళ 2025 జూలైలో ఈ వెస్టర్న్ మీడియా ఈ కథనాలను, అంటే మాకు ఆధారాలతో దొరికిపోయిన భారతదేశము, ఆధారాలతో దొరకడం ఏంట్రా, మా కస్టమ్స్ డేటాలో మేము రాసుకున్నాం, రష్యా వాళ్ళు ఇలాగ ఆర్డర్స్ పెట్టారు, పలానా పేలుడు పదార్థాలు HMX కావాలి అన్నారు, సో మేము ఇంత బుకింగ్ చేశాము, మేము కజకిస్తాన్ ద్వారా, అంటే కజకిస్తాన్ సరిహద్దుల ద్వారా మేము రష్యాకు పంపిస్తున్నాము. సో మీకు ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడ? సెయింట్ పీటర్స్బర్గ్, రష్యా యొక్క ప్రముఖ నగరం. సో ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్ పంపిన ఓపెన్గా చెప్తున్నాం, కస్టమ్స్ డేటాలో మనం రాసుకున్నాం. అంటే ఇంటర్నేషనల్ చట్టాలు ఏం చెప్తున్నాయో పూర్తిగా ఫాలో అయ్యే ద వన్ అండ్ ఓన్లీ కంట్రీ భారత్. మనము డీవియేట్ అవ్వడము అనేది ఇంపాసిబుల్, చెయ్యం. కానీ ఇక్కడ మనము రష్యా వైపు నిలబడడం, ఇప్పుడు వాడికి పలానా పేలుడు పదార్థాలు కావాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అమెరికా వాడి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ మేము శాంక్షన్స్ విధిస్తాము అని బెదిరిస్తాడు. తరువాత మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ మేము కూడా, అంటే వీళ్ళకేంటంటే భారత్ రష్యా మధ్య వ్యాపారం అన్నప్పుడు వీళ్ళకి ఏంటి, వీళ్ళకి ఒరిగింది ఏంటి, వీళ్ళు ఏంటి నష్టం? అలా కాదు. నేను ప్రపంచ పోలీసు, రష్యాపై ఇవాళ నేను యుద్ధము ఎక్కడ ప్రకటించావు? నువ్వు యుద్ధం ఎక్కడ ప్రకటించావు? యుక్రెయిన్కి డబ్బు ఆయుధాలు ఇచ్చి ఈ నాటో దళాల వద్ద ఉండే ఆయుధాలనంతా కూడా యుక్రెయిన్కి పంపించమని దూరంగా ఎక్కడో కూర్చొని నాటకాన్ని చూస్తున్నావు. కానీ ఏంటి, భారత్ నువ్వు ఇలా ఆయిల్స్ కొనకూడదు, ఇలాంటి పేలుడు పదార్థాలు అమ్మకూడదు, ఇలాంటి సిస్టమ్స్, అంటే మీకు మైక్రో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అని అంటారండి. సో ఇది డ్యూయల్ పర్పస్గా కూడా ప్రపంచంలో దేన్నైనా మీరు డ్యూయల్ పర్పస్గా వాడచ్చు కదా. ఇప్పుడు భారత్ నుంచి చాలా రుచికరమైన బిస్కెట్లు లేదా చాక్లెట్లు మీరు రష్యాకు పంపిస్తారు, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ చేస్తారు, వాళ్ళు కొనుక్కుంటారు. మీకు సూపర్ మార్కెట్స్లో ఈ బిస్కెట్లు చాక్లెట్లు అమ్ముతారు, పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు అందరూ తింటారు. సరదాగా రష్యన్ ఆర్మీ వాళ్ళలో ఉండే సైనిక అధికారులు కూడా ఈ బిస్కెట్లు తిన్నారు. బాబోయ్, భారత్ రష్యాకు ఎలాంటి సహాయం చేస్తుందో చూడండి, రష్యన్ ఆర్మీకి బిస్కెట్లు పంపిస్తున్నారు, చాక్లెట్లు పంపిస్తున్నారు, ఇది డ్యూయల్ పర్పస్ అని అన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? తిక్క రేగుతుంది కదా. అసలు నువ్వు ఎవడివి ఇందులో కలగజేసుకోవడానికి? నా దేశము నా ఇష్టము, వాళ్ళు మా మిత్ర దేశము, వాళ్ళు మమ్మల్ని అడిగారు, బిస్కెట్లు చాక్లెట్లు పంపించాను, ఇంతే కదా విషయము. నీకేంటి బాధ? అలా కాదు, వాళ్ళు తినే బిస్కెట్లు కూడా భారత్దే ఎవిడెన్స్లు, మనమే కదా అమ్ముతున్నాం, మనమే కదా పంపిస్తున్నాం. ఇంత దరిద్రమైన ఒక ఆలోచన, అంటే ఇంకా కూడా ఈ ప్రపంచాన్ని నేనే పరిపాలిస్తున్నాను, నేను చెప్పినట్టే ప్రపంచము నడుచుకోవాలి, ఇలాంటి భ్రమలో అమెరికా వాడు ఉన్నాడు. కాబట్టి అమెరికా వాడి శాంక్షన్స్ని ఏం చేయాలి? ఒక చెత్త బుట్టలో పడేయాలి, లేదా డొనాల్డ్ ట్రంప్ ముందుకు వెళ్ళి తగలబెట్టి, ఇదేరా నీ శాంక్షన్స్కి మేమిచ్చే విలువ ఇదే అని చెప్పాలి. ఎందుకు అంటే ఇవాళ చూడండి, రష్యాతో మనకి ఇవాళ కాదు కదండి, తరతరాలుగా రష్యాతో మనకు ఉన్న స్నేహం, దీన్ని మీరు ఏమైనా కదపగలరా? ఇవాళ బ్రహ్మోస్ ఏరోస్పేస్ అంటారు, మీరు తీసేయగలరా అండి?
హైదరాబాద్లో పెద్ద ఆఫీస్ ఉంది, లక్నోలో ఉంది, ఇంకా ఎన్నో. అసలు బ్రహ్మోస్ సిటీనే మనం నిర్మిస్తున్నాం అంటే మనము ఏకంగా 500కు పైగా బ్రహ్మోసులు తయారు చేయాలి. ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు మనకు అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో సుఖాయ్ విమానాలు మనం తయారు చేస్తున్నాము. రేపు S-400 ఇక్కడే మీకు ప్రొడక్షన్ మొదలవుతుంది. ఇంత ఒక పటిష్టమైన ఫ్రెండ్షిప్, డిఫెన్స్ డీలింగ్స్ ఉన్నప్పుడు ఆ దేశముతో నువ్వు వ్యాపారము చెయ్యకు, నీ మీద నేను శాంక్షన్స్ విధిస్తాను. యూరోప్ యూనియన్ వాళ్ళు, యూకే వాళ్ళు, ఇవాళ యూకేతో ఏమైందండి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయ్యింది. ఎవడాపగలడు? మనతో వాళ్ళకి పని అండి, చచ్చినట్టు మనం చెప్పింది వాళ్ళు వింటారు. సో అలాంటిది వీడు ఏమిటి, యుక్రెయిన్. ఇప్పుడు యుక్రెయిన్ యొక్క సెక్యూరిటీ సర్వీస్ చూసారా ఎంత దారుణాలు జరుగుతున్నాయో. మీకు భారత్ నుంచి ఇలాంటి అతి శక్తివంతమైన పేలుడు పదార్థాలు రష్యాకు వెళ్ళడము, వాళ్లకు ఈ వార్ ఫండింగే కాదు ఆయుధాలను కూడా భారత్ సరఫరా చేస్తుంది. ఇందులో ఏంటి, ప్రోమ్స్ ఇండెక్స్ అని చెప్పి ఒక కంపెనీ. సో వీళ్ళు రష్యన్ మిలిటరీతో కలిసి వాళ్లకు ఆయుధాలు తయారు చేసి పెడతారు. సో యుక్రెయిన్ వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ ప్రోమ్స్ ఇండెక్స్ అనబడి కంపెనీ పైన మేము దాడులు చేశాము అంటే వీళ్ళు డ్రోన్లు తయారు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ పేలుడు పదార్థాలకు సంబంధించిన సోర్స్ భారత్ నుంచి వచ్చింది. ఇవాళ ఈ మిజైళ్లు అనండి, రాకెట్లు అనండి, ఇవన్నీ తయారు చేయడానికి వెనుక భారతే ఉంది. కాబట్టి ఈ కంపెనీ మీద మేము డ్రోన్ అటాక్స్ చేసాం. కాబట్టి చూడండి, నువ్వు ఎవడి మీదైనా డ్రోన్ అటాక్స్ చేస్తావు. ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, దాని మీద వెళ్ళి దాడులు చేస్తావు. లోపలంతా కూడా రష్యా సైనికులే ఉన్నారు, వాళ్ళు మారు వేషాల్లో ఉన్నారు, ఒక మహిళ వేషములో, ఒక పిల్లాడు కూడా రష్యా అన్నీ చెప్తావు కదా. నువ్వు ఏమైనా చెప్తావు, నీకు అబద్ధాలు ఆడడం వచ్చు, నువ్వు ఎలాంటి అబద్ధమైనా ఆడతావు. కానీ దీనినంతా ఆధారంగా తీసుకొని అమెరికా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వీళ్ళు చూసారా, యుక్రెయిన్ వాళ్ళు మనకి ఆధారాలు ఇచ్చారు, రైటర్స్ వాళ్ళు, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు కథనాలు రాస్తున్నారు, భారత్ అడ్డంగా దొరికిపోయింది. దొరకడము ఏమిటి, మా కస్టమ్స్ దాటే ఈ ఎక్స్ప్లోజివ్స్ కజకిస్తాన్ వెళ్ళడము 1.4 మిలియన్ అమెరికన్ డాలర్స్ డీల్. ఇది ఒక వ్యాపారం. వాళ్ళు అక్కడ రష్యాలో మైనింగ్స్ చేస్తూనే ఉంటారు, పెద్ద పెద్ద పేలుళ్ళు అనేవి వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు హైవేలో వెళ్తారండి, మీకు ఒక పెద్ద కొండ అడ్డం ఉంటుంది, దాన్ని మీరు తప్పించాలి అంటే ఇలాంటి పేలుడు పదార్థాలు వాడతారు కదా. అందుకని మీరు అందరూ తీవ్రవాదులు అయిపోతారా? కాదు కదా. సో రష్యాకు ఇలాంటి ఎక్స్ప్లోజివ్స్ కావాలి, మనము పంపాము, ఇది ఒక వ్యాపారం. ఇది దేనికి వాడతారు అనేది వాళ్ళ ఇష్టం. లేదు రష్యన్ మిలిటరీ కోసమే మీరు పంపారు అంటే నీ ఇష్టం. నువ్వు శాంక్షన్స్ విధిస్తా, విధించుకో, నాకు ఏ ప్రాబ్లము లేదు. నేను నా దేశము రష్యాతో ఉండే నా ఫ్రెండ్షిప్ వాళ్ళ కోసం మేము నిలబడతాము. క్లియర్గా అమెరికాకు చెప్పాము. మరి ఇలాగా అనవసరంగా ఇంకొకళ్ళ విషయంలో కలగజేసుకొని ఆఖరికి వీడు నవ్వుల పాలవ్వడము. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అమెరికా వాడు ఒక కామెడీగా తయారయ్యేడే తప్ప ఒక అగ్రరాజ్యము, ప్రపంచాన్ని పాలిస్తున్న రాజ్యము, ఆ ట్యాక్స్ అంతా ఎప్పుడో పోయేయండి. మనకు రష్యాకు మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఈ పేలుడు పదార్థాలను మనం రష్యాకు అమ్మడము, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.